బ్రో లైలా క్రింజ్ ప్రో మ్యాక్స్ బ్రో, నార్మల్ క్రింజ్ కాదు అసలు, వరస్ట్. ఇది యూత్ సినిమా అయితే కాదు, బూత్ సినిమా ఇది. టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా అసలు, మామూలుగా కాదు అసలు. జనరల్గా ఇప్పుడు జగన్ గారు వీళ్ళందరూ నెగిటివ్ ట్రెండ్ చేస్తుంటారు కదా, అలా నెగిటివ్ ట్రెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది, ఆ లెవెల్ అందు కంప్లీట్గా వరస్ట్ వరస్ట్. అంటే ఒక్కటి కూడా హైలైట్ లేదా మూవీలో అసలు ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు, ఏదో తన మేకవర్ ఒకటి, యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప, అది కాకుండా ఇంక ఏ ఒక్కటి లేదు. అసలు విశ్వక్షణ ఈ సినిమా ఎందుకు తీసాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్గా వరస్ట్ అన్న, రాడ్, ఇనప రాడ్. అంటున్నారు కదా, బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు కంటెంట్ ఉంటే ఆడే సినిమాని బాయ్కాట్ చేస్తాను అనుకోవచ్చు, బాయ్కాట్ కూడా అవసరం లేదు. జనరల్గా మెయిన్గా ఏంటంటే కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాట్ అవేం పని చేయవు. క్లైమాక్స్ లో 11 మేకలే ఉన్నాయా? గట్టిగా పెట్టాడు అసలు, వరస్ట్ వరస్ట్. సాంగ్స్ ఎట్లా అనిపించింది? ఏది బాగాలేదన్న, ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమా గురించి అన్న. అనకూడదు కానీ మరీ తేడాగా ఉంది అన్న, గెటప్ అయితే మరీ తేడాగా ఉంది. వరస్ట్ అసలు అతనికి సెట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. చూసేంత చెప్పు అసలు చూడాలి తప్ప కూర్చోని తప్ప అసలు కంప్లీట్గా వరస్ట్ అన్న, ఏం లేదు, కంప్లీట్గా ఏం లేదు. నాకు ఏదీ నచ్చలేదు చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు, సినిమాలో లేదు.